బోరైతే ఎత్తారు మీరు 1000 ఫీట్లు ఎత్తారు, 1500 ఫీట్లు ఎత్తారు, మరి 3000-4000 ఫీట్ల కింద నీళ్ళు ఉన్నాయి. అవన్నీ మంచి నీళ్ళే మాకు అక్కడికి వస్తాయి. హిమాలయాలలో మంచు పర్వతాలు అందులో మంచి నీళ్ళే అది అక్కడికి వస్తావా? గాలిలో తేమ రూపంలో నీళ్ళు ఎక్కడికి వస్తాయా? ఆర్కిటిక్ సముద్రం అని, అంటార్కిటిక్ సముద్రం అని ఉత్తర దక్షిణ ధ్రువాలలో పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, అక్కడికి వస్తాయా? ప్రపంచంలో పెద్ద చెరువు రష్యాలో ఉంది. ఆ చెరువు ఉన్న దగ్గర -35 టెంపరేచర్ ఉన్నది. ప్రపంచంలో ఉన్న తాగునీరు ఏదైతే మంచినీరు ఉందో అలా 20% అక్కడే ఉంది. మరి మనకు అందుబాటులో ఉన్నదంతా మొత్తం ప్రపంచంలో అందుబాటులో ఉన్న మంచినీరు పర్సెంటేజ్ 3% అనుకుంటే మనకు అందుబాటులో ఉన్నది 0.3%. అంటే 840 కోట్ల మందికి తాగడానికి కానీ వ్యవసాయానికి కానీ అందుబాటులో ఉన్నది ఎంత అంటే 0.3%. అంటే 1% కాదు, అందులో సగం శాతం కాదు, సగానికంటే తక్కువ 0.3. ఈ 0.3లో 0.2 వ్యవసాయానికి పోతారు. 0.1% మాత్రమే 840 కోట్ల మందికి, అదేవిధంగా జంతుజాలానికి महोदय समन्वय समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान करें। आज्ञा है। సో మీరు ఎట్లా వచ్చినా మీరు టైప్ చేస్తారా? మా పేరేంటి సొల్యూషన్ కావాలి. వాళ్ళకి జైల్లో పెట్టండి, కొట్టండి వాళ్ళకి. కోసం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు సో ఏం చేస్తారు? ఇమీడియట్ యాక్షన్ అంటే వాళ్ళకి ఇంటి దగ్గర అంటే సర్టీ సెంటర్స్, భరోసా సెంటర్స్ కూడా ఉంటాయి కదా, అక్కడ నుంచి డ్యూటీస్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఏం డ్యూటీస్ నడుస్తుంది అది చూడడానికి వచ్చాను. ఐఎమ్ హ్యాపీ టు సే దట్ రిసెప్షన్ డ్యూటీస్ బాగా చేస్తున్నారు. వాళ్ళకి ప్రోటోకాల్ తెలుసు, తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా ఓల్డ్ బిల్డింగ్ బట్ ఇట్ హ్యాస్ బీన్ మెయింటైన్, చాలా నీట్ క్లీన్గా మెయింటైన్ ఉంది. నా విష్ ఉంది వాళ్ళు ఎట్లా మెయింటెనెన్స్ కంటిన్యూ చేయాలి. ఇది ఇన్స్పెక్షన్ కాబట్టి ఐఎమ్ షూర్ వాళ్ళు కొంచెం స్పెషల్ మెజర్స్ పెట్టారు. బట్ ఆల్ ద రౌండ్ ద ఇయర్ వాళ్ళు ఎంత బాగా క్లీన్గా మెయింటైన్ చేస్తే మన క్లీన్లీనెస్లో పెటిషనర్స్కి కూడా ఒక మంచి వాతావరణం దొరికితే వాళ్ళు ఈజీగా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు. సో ఆల్ ద బెస్ట్ టు ది పోలీస్ స్టేషన్. అండ్ విమెన్ చాలా 33% వరకు వస్తున్నారు నా పోలీస్ ఫోర్స్లో. సో అన్ని పని చేయాలి మన విమెన్ ఆఫీసర్స్. అది ఉద్దేశంతో ఇప్పుడు ఏం డ్యూటీస్ ఉంది అది చూడడానికి వచ్చాను. పట్టణంలో ప్రపంచ కార్మిక దినోత్సవ సంబరాలను చేసుకోవడం జరిగింది. కానీ ఈ సంబరాలన్నీ పైకి కనిపిస్తున్నటువంటి సంబరాలు పెట్టడం లేదు. అందుకనే అడుగుతా ఉన్నాం, ఒక 1000 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా? ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలా? 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబంలో ఎవరైతే ఫైనాన్స్ల బారిన పడి ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళందరికీ వడ్డీ లేకుండా రుణం ఇవ్వాలా? వడ్డీ లేకుండా ఆటోలను ఇవ్వాలనే మా ప్రధానమైన డిమాండ్ అని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం ఏ విధంగానైతే వీళ్ళ దగ్గర ట్యాక్స్ల రూపకంలో కానీ, ఇన్సూరెన్స్ రూపకంలో కానీ, ఫిట్నెస్ల రూపకంలో కానీ, ఇతరత్ర కొన్ని విషయాలలో ఏవైతే ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారో అవన్నీ ప్రభుత్వమే భరించాలి. ఇవన్నిటికీ మించి ఒకటే ఒక ప్రధానమైన సమస్య చెప్తా ఉన్నాను. ఎవరైతే ఆటో కార్మికుడు పాపం అనారోగ్యరీత్యా కానీ, సహజంగా మరణించిన, ప్రమాదవశాత్తు మరణించిన, ఏదైతే రైతులకు మరణించిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నామో అదేవిధంగా ప్రతి ఆటో డ్రైవర్ ఏ విధంగా మరణించినా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ సందర్భంగా ఆటో కార్మికులందరినీ ఐక్యతతో ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొన్ననే హైదరాబాద్లోని ఇందిరా పార్కులో మీరు తొందరగా పరిష్కరించకపోతే
ఈ ఆటో కార్మికులను ఆదుకోకపోతే త్వరలో మంచిర్యాలలో మీటింగ్ పెడతాం. దాని తర్వాత పెట్టబోయే మీటింగ్ హైదరాబాద్లోని సెక్రటరియట్ ముందు ఏర్పాటు చేస్తాం. అక్కడే ధర్నా చేస్తామని కూడా అప్పుడే మేము విజ్ఞప్తి చేస్తాం. ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. ఈ ఆటో కార్మికులను వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదుకోని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. కుర్మ సంఘానికి ఎగ్జామినేషన్ నా ఫస్ట్ డబ్బిచ్చి ముందుకు నడిపించిండు. మరి వారు అంటున్నారు నన్ను ₹1 కోటి ఇవ్వమని చెప్పేసి. తప్పకుండా నా ఏసీడీపీ ఫండ్లకు వెళ్ళి ఎవరెవరితో డొనేషన్స్ తీసుకోవాలి, ఎట్లా చేయాలనేది లోకల్ కృష్ణ గారితో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ అవకాశాన్ని కల్పించిన మల్లేశమన్న, మా మల్లేషు, ఇబ్రాహీంపట్నం మల్లేషు, మరి మిగతా నాయకులకు అందరికీ, సదానందకు మిగతా నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Tan 36 degrees white, cot 54 degrees. Find the value. త్వరలో సాల్వ్ చేయాల్సింది కరెక్ట్గా చేసి చెప్తున్నాడు. అంబే దోస్య అంబే మాతకి మళ్ళీ రాయించుకోండి. నాగేంద్ర ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున మహిళలందరం కలిసి నియర్లీ 100 members తోని ఇక్కడ మేము మహిళలందరం కలిసి సామూహిక వరలక్ష్మి వ్రతాలు, కుంకుమ పూజలు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క మహిళకు ఆ అమ్మవారి ఆశీస్సులు, కృప అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే మాకు ఇక్కడ సపోర్ట్ చేసిన కమిటీ మెంబర్స్కి వాళ్ళు ఎప్పుడు మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని, మేము ఇలాగే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండాలని అనుకుంటున్నాము. అట్లా చెయ్యాలి. ఈ ఒక్క శ్రావణ మాసంలోనే కాకుండా ప్రతి మన హిందూ ఫెస్టివల్స్ అన్నిటినీ మనము ఇంతకంటే ఎక్కువ సక్సెస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవాలని, మన హిందుత్వాన్ని మనమే పెంపొందించుకోవాలని, అట్లాగే మన కులదేవత అయిన అమ్మవారి ఆశీస్సులు మనకుండి, మన కులదేవత ఆశీస్సులు మనకుండి, మనం ఎప్పుడు కూడా చల్లగా ఉండి, మన అందరిలో యూనిటీ ఇలాగే ఉండి, మనం అన్ని ప్రోగ్రామ్స్ ని గ్రాండ్ గా సక్సెస్ గా చేసుకోవాలని ఆశిస్తున్నాను. జై వాసవి. ముందుగా అందరు మహిళలకి ఇక్కడికి వచ్చి కుంకుమ పూజలు, వరలక్ష్మి వ్రతాలు సక్సెస్ఫుల్ చేసినందుకు సంతోషం. ఎప్పటికీ ఇలాగే అందరం కలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై వాసవి. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఇక్కడ వచ్చిన అందరు మహిళలకు కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటేనే పండగల మాసం అని అంటారు. శ్రావణ నక్షత్రంలో పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉండడాన్ని శ్రావణ మాసంగా పరిగణిస్తాము. ఈ శ్రావణ మాసం అతి పవిత్రమైన రోజు. శివుడికైనా కానివ్వండి, విష్ణువుకైనా, లక్ష్మీదేవికైనా కూడా శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం. ఆ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం నాడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మంగళ గౌరీ వ్రతం చేయడము, తర్వాత పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. మన హిందూ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఇక్కడ ఈ ఆర్యవైశ్య సంఘం తరఫున ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన అందరూ పెద్దలకి, తర్వాత ఈ వైశ్య కమిటీ మెంబర్స్ అందరికీ శుభాభినందనలు తెలిపారు. సింగరేణి కార్మిక సమస్యలకై మరి గత సంవత్సరం నుండి యాజమాన్యంతో స్ట్రక్చర్ మీటింగ్లో పలు అంశాలు ఒప్పందం జరిగింది. ఆ అంశాలను అమలు పరచడంలో సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తూ ఉన్నది. ఏదైతే సింగరేణి కంపెనీకి వచ్చిన లాభాలు ఇలా మా కార్మికులు అండర్ గ్రౌండ్లో కష్టపడి పనిచేసి ఈరోజు బొగ్గు ఉత్పత్తి తీసి ఇలా లాభాలు ఇస్తూ ఉన్నారు.
మరి జూలై నెలలో లాభాల వాటా ప్రకటించి మరి 30% ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినాం. కానీ ఇంతవరకు లాభాలు ప్రకటించలేదు. ఆ 30% కూడా ప్రకటన రాకపోవడం కార్మికులందరూ కూడా నిరాశకు గురవుతున్నారని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పార్లమెంట్ స్తంభింపజేస్తే కడతారా? లేదు 8 మంది బీజేపీ ఎంపీలు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మేము రాజీనామా చేస్తామంటే దెబ్బకు దిగిరాదా ఢిల్లీ? ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఢిల్లీ ఉంది? ఎంపీలను చూసుకొనే కదా. మరి మన ఎంపీలు నిర్ణయించుకోవాలి. మిమ్మల్ని ఎంపీలు చేసింది తెలంగాణ హక్కులు కాలరాయడానికా, తెలంగాణ హక్కులు కాపాడడానికా? తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆలోచించాలి. ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. మనం 8 కాంగ్రెస్ని గెలిపిస్తేమి, 8 బీజేపీని గెలిస్తేమి, ఈ 16 మంది మౌనం వహించబట్టే చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ ప్రాజెక్టు అన్యాయంగా కడుతుందనే విషయం ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉంది. సో సిడబ్ల్యూసీని ఒప్పిస్తానే ధైర్యం ఎక్కడిది మీకు? ఎంపీలు నీ చేతులున్నారు కనుక, ఢిల్లీ నీ చేతులు ఉంది కనుక, కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతుల్లో ఉంది కనుక నేను ఒప్పిస్తా అనుకుంటున్నావు. కానీ మాకు కూడా రాజ్యాంగం ఉన్నది. ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది. ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు ఉన్నది. హక్కులను కాపాడడానికి సర్వోన్నత న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉన్నది. అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తాం. మా రాష్ట్ర హక్కులను మేము కాపాడతాం. కాబట్టి 1977లో మరి జేడి రావు, నాగయ్య సార్, సూర్యనారాయణ, తిరుపతయ్య అనే వ్యక్తులు మరి సంఘాన్ని 1977లో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఎందుకంటే దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులకు యువకులే ముందుకు రావాలని యువజన సంఘాన్ని ఏర్పాటు. మరి ఇది చరిత్ర. దానికి మేము ఇప్పటికీ 1977లో మరి సంఘం అంటే ఏంటి అని మాకు కూడా తెలియదు. 77లో మా దగ్గర ఒక హోటల్ పెట్టిండ్రు. మాలమాల నుంచి చేరదాగలుగుతారు. అక్కడ నాకు ఒక పోలీస్ కానిస్టేబుల్ వెళ్తే కూడా భయపడ్డాను వ్యక్తిని. మరి అక్కడ ఆ హోటల్లో మాదిగలు మాలను చేరదాగించి అంత ఎర్ర రంగు పెట్టిన గిలాసులు పోతే మనమే కనుక్కొని మనమే తాగాలి, మనమే పోలీసు రావాలి. అటువంటి దానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ స్థాయికి నేను వచ్చిన మీ అందరికీ కూడా నేను విషయాలు తెలుస్తున్నా. మరి ఏంటంటే సంఘం అంటే సంఘాన్ని శక్తి ఏంటి అనేది ఇప్పటి నుంచి చేసే పని ఇదొక విధానం అని చెప్పి నేను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ఉమెన్, హౌ మచ్ షీ అచీవ్డ్, అక్కడ ఒక మహిళ ఎంత అచీవ్ అయింది, ఎంత సాధించింది అనే మీదనే ఆ సమాజం యొక్క ప్రగతి ఆధారపడి ఉంటుంది. అది మనకు అంబేద్కర్ సూచించినటువంటి మహిళలు అధోగతి పాలైతే, మహిళలు చైతన్యవంతంగా ఉంటే, సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు మరి అసమానతకు గురైపోయి, అరాచకాలకు గురి అయిపోయి బానిసలుగా పడి ఉంటే సమాజ సమానత్వం కానీ దేశ ప్రగతి కానీ ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నించిన వాడు అంబేద్కర్. కాబట్టి మహిళలను మరి ఆ భావజాలంలో, ఆ అడుగుజాడలలో నడుస్తూ అన్నలు మరి మహిళా కమిటీని వేస్తూ మహిళలకు ఈ స్థానం కల్పించినందుకు మరి నిజంగా ఇక్కడ నిజంగా అంబేద్కర్ నడియాడుతున్నట్టే అనిపిస్తుంది. మహిళల సమానత్వం కోసం ఒక మహిళా కమిటీని మీకు ధీటుగా వేసుకొని మాకు పదవులు ఇచ్చిన అన్నలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నిన్న కొత్తగూడెంలో కార్పొరేట్కు హయ్యర్ సెంటర్కు రెఫర్ చేసిన కేసులు 54 మందికి పిలవడం జరిగింది. 9 నెలల కింద మెడికల్ బోర్డుకు వీళ్ళు పోతే, 2 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పుడే పోతే కార్పొరేట్ అక్కడ హయ్యర్ సెంటర్కు రెఫర్ చేసినామని వీళ్ళకి చేసి 9 నెలల నుండి వాళ్ళకి అన్ఫిట్లో పెట్టి ఒక జీతం ఒక్క పైసా రాకుండా వాళ్ళు జీతాలు తీసుకోకుండా అన్ఫిట్లు ఉన్నారు కదా, అన్ఫిట్ చేస్తారు కదా అని అనుకొని వాళ్ళు ఉంటే ఇవాళ ఫిట్ అంటే దాని అర్థం ఏంటిది? మీకు ఏంటిది? బేరం కుదరలేదా? పైసలు ముట్టలేదా? ఎందుకు ఫిట్ చేసిండ్రు? ఒకవేళ నిజంగానే వాళ్ళు ఫిట్ అని ఉండి ఇవాళ ఫిట్ అన్నావు, మరి ఆ రోజు ఎందుకు ఫిట్ అనలేదు? 9 నెలల కింద ఫిట్ చేసే వాళ్ళు హాయిగా డ్యూటీ చేసుకునేటోళ్ళు కదా. ఒక్కొక్కరికి నెలకు 1,50,000 రూపాయల నుండి 2 లక్షల వరకు నష్టమైంది. ఇంత నష్టం చేసి ఇవాళ ఫిట్ చేయడం సరైనది కాదు. మళ్ళీ బోర్డు నిర్వహించండి, వాళ్ళకి అందరికీ అన్ఫిట్ చేయండి. మీరే అన్ఫిట్ చేసిన 6 నెలల కింద, 9 నెలల కింద అన్ఫిట్ చేసి మీరు సిగ్నల్స్లో పెట్టి ఇవాళ ఫిట్ అనడంలో అర్థం లేదు. దీని మీద మాకు అనుమానాలు వస్తున్నాయి, అందరికీ అనుమానాలు వస్తున్నాయి. చాలామంది హార్ట్ అటాక్ వచ్చే పొజిషన్ ఉంది. అదేవిధంగా వీళ్ళను మీ బోర్డు అంటే ఏంటిది? మెడికల్ బోర్డు అందరికీ అన్ఫిట్ చేయవలసిందే.